మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చూస్తూ ఉండేటువంటి వారు ఎందుకు అంటే మైత్రేయ ముహూర్తం అప్డేట్ ఇక నుండి ఈ ఛానల్లోనే వస్తుంది. మైత్రేయ ముహూర్తము అనేటువంటిది అందరికీ తెలుసు. కొత్తగా వినేటువంటి వారి కోసం మరొకసారి నేను చెప్తాను. రెడ్ టీవీ భక్తిలో మైత్రేయ ముహూర్తానికి సంబంధించి చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నవి. అవి మైత్రేయ ముహూర్తం ఎవరైతే ఆచరించి ముక్తి పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఎల్లవేళలా కూడా మిమ్మల్ని ఆ యొక్క అమ్మవారు చల్లగా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ మైత్రేయ ముహూర్తం అప్పులు చేబదులు ఎవరైతే చేసి ఉన్నారో చేబదులకు సంబంధించి లేదా ఏవైనా ఇంట్రెస్ట్ రూపకంగా మనీ తీసుకునేటువంటి వారు కానీ గోల్డ్ రిలేటెడ్ బ్యాంకులో తాకట్టులో ఉండేటువంటి సందర్భం కానీ ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క మైత్రేయ ముహూర్తం మనకు ఒక అమ్మవారి ప్రసాదంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది కూడా మనకు నెంబర్ ఆఫ్ కామెంట్స్లో చాలామంది కూడా మేము 30 లక్షల అప్పు తీర్చుకున్నాము, 11 లక్షల అప్పు తీర్చుకున్నాము, మా బంగారం మేము విడిపించుకున్నాము, ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కనుక ఇక నుండి మైత్రేయ ముహూర్తము అనేటువంటిది ప్రతిదీ కూడా కేవలం మన ఛానల్లోనే ఉంటుంది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి 100% కూడా. ఎందుకంటే ఎక్కువగా నేను ల్యాగ్ చేయను. ఎన్నో కామెంట్స్ కూడా ఉన్నవి. కామెంట్స్ కూడా చదివేటువంటి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ వీడియో నుండి ఈ మంత్లోనే మనకు 2 మైత్రేయ ముహూర్తాలు రావడం జరుగుతూ ఉన్నది. మనకు ఒకటి వచ్చేసి సుమారుగా కూడా 11వ తారీఖు, మరొకటి 28వ తారీఖు కనుక గుర్తుంచుకోండి. రేపు 11వ తారీఖు అండ్ 28వ తారీఖు యొక్క డిసెంబర్ నెలలో మైత్రేయ ముహూర్తం ఉండబోతున్నది. కానీ సమయం ఏమిటి అనేది మనకు వీడియో చివరిలోనే రివీల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 1 లక్ష రూపాయలు కానీ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ అప్పు చేస్తున్నారు, దానికి నెల ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఇంటి ఈఎంఐ కానీ కారు ఈఎంఐ కానీ వేరండి. అది మన ఇష్టపూర్వకంగా తీసుకున్నది. ఏదో కూతురు వివాహం కోసం ఎక్కడో 10 లక్షలు అప్పు చేస్తున్నాం, లేదా ఒక గృహప్రవేశ మన ఇంటి నిర్మాణానికి ఎక్కడో 5-10 లక్షలు అప్పు చేసున్నాం అని అనుకునేటువంటి వారు ఏదో రకంగా ఆల్రెడీ మనము ఒక 30 లక్షలు తీర్చినటువంటి వారు కూడా లైవ్లో వారు మన దగ్గరికి రావడము, వారితో మాట్లాడడము కూడా జరిగింది. కనుక తప్పకుండా నమ్మకంగా ఈ యొక్క మైత్రేయ ముహూర్తం రోజు చేబదులు ఉండేటువంటి వారు, అప్పులు ఉండేటువంటి వారు ఒక 3 మైత్రేయ ముహూర్తాలను వినియోగించుకోవాలి. 3 మైత్రేయ ముహూర్తాలు వినియోగించుకోవాలంటే 2 సార్లు ఫోన్పే గూగుల్ పే చేసినా ఒకసారి ఖచ్చితంగా కూడా బై హ్యాండ్ ఇవ్వాలి. బై హ్యాండ్ డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి. లేదు వారు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం అనుకునే సందర్భంలో ఒక ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. ఒక వైట్ పేపర్ మీద మైత్రేయ ముహూర్తంను వినియోగించుకున్నందుకు నేను ఈ యొక్క అప్పును తీర్చగలుగుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసి అందులో వారికి ఇచ్చేటువంటి ఎంత అయితే అమౌంట్ ఇస్తున్నారో అంత అమౌంట్ను అందులో పెట్టండి. అది 1116 కావచ్చును, 10,000 కావచ్చును, లేదా 20,000 కావచ్చును. ఎందుకంటే వారు లేరు కనుక, లేదా మీరు వారికి అందుబాటులో లేరు కనుక మైత్రేయ ముహూర్తం సమయంలో ఈ ఎన్వలప్ కవర్లో ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ ఎన్వలప్ కవర్లో డబ్బులు పెట్టి దీనిని మీరు పూజా మందిరంలో పెట్టి దానిపైన దీపారాధన చేయండి. వారు కలిసిన తర్వాత 1 రోజు కానీ 2 రోజులకు కానీ ఏదైనా గురుహోరా కానీ శుక్రహోరా కానీ చూసుకొని వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు అనుకుంటే ఫోన్పే గూగుల్ పే కొట్టేసేయండి. వారికి చెప్పండి పరిస్థితి ఇది, మీ అప్పు తీర్చడానికి ఒక మైత్రేయ ముహూర్తం అనేటువంటిది నేను వినియోగించుకుంటున్నాను. ఇది ఒక 3 నుంచి 4 సార్లు నేను చేస్తే తప్పకుండా నా అప్పు తీరేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. కనుక ఒక్కసారి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంది, 1000 ఇస్తే వాడు ఒప్పుకోడు కదా వారు. కనుక అర్థమయ్యేటట్టుగా చెప్పండి. వారు కూడా దయచేసి కొంత స్పందించండి. ఎందుకంటే మీ అప్పు తీర్చడానికే ఇక్కడ వారు చేసేటువంటి యొక్క ప్రయత్నంగా మీరు భావన చేసుకోండి, వారిని అర్థం చేసుకోండి. మరి ఈ విధంగా గూగుల్ పే ఫోన్పేలు వాడుకోండి. 2 సార్లు 2 మైత్రేయ ముహూర్తాలలో మరొక మైత్రేయ ముహూర్తానికి డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసేయండి. ఇక గోల్డ్ లోన్స్ ఉండేటువంటి వారు కూడా ఈ మన మైత్రేయ ముహూర్తంలో గోల్డ్ అక్కడ ఒక సుమారుగా
ఒక 2 లక్షలు కట్టేది ఉంది అనుకుందాం, ఒక 1000 2000 వారికి ఇంట్రెస్ట్ కట్టే ప్రయత్నం చేయండి, లేదా అసలు లోన్ ఉండి ఒక 5000 కట్టే ప్రయత్నం చేయండి. ఇట్లా ఒక 2-3 సార్లు వినియోగించుకోండి. ఏదో రకంగా మనకు అవకాశం అనేటువంటిది వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది అనేటువంటిది ఎవరూ చెప్పలేరు. కనుక అమ్మవారు తప్పకుండా ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు వినియోగించుకున్నట్టయితే తప్పకుండా అది మీకు శుభం కలుగుతుంది. మరి ఈ యొక్క 2024లో ఇక చివరి 2 మైత్రేయ ముహూర్తాలలో ఒక ముహూర్తం చెప్తున్నాను. డిసెంబర్ నెలలో 11వ తారీఖు 12వ నెల 2024 మధ్యాహ్నము 2:08 PM నుండి 3:55 PM. మరలా చెప్తున్నాను వినండి. 11వ తారీఖు 12వ నెల 2024 2:08 PM నుండి 3:55 PM. చక్కగా మధ్యాహ్నం ఉంది. సుమారుగా కూడా మనకు 2 గంటలు ఉంది అటు ఇటు యావరేజ్గా చూసుకుంటే. కనుక ఈ 2 గంటలలో మధ్యాహ్నం సమయము 11వ తారీఖే, పెద్దగా 25, 26 అనేటువంటి డేట్ కూడా లేదు. కనుక ఈ సమయంలో తప్పకుండా వినియోగించుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపకంగా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ప్రతి కామెంట్ కూడా నేను చదువుతాను. ఆల్ ద బెస్ట్.